హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు Ashtrixx. ఈరోజు ఎపిసోడ్ ఏంటి తెలుసా? నాకు తెలిసి Ashtrixx స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఈ ప్రాబ్లమ్కి రెమెడీ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో గైస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డార్కనింగ్ ఆఫ్ లిప్స్ అన్నమాట. లిప్ డార్క్నింగ్ అనేది చాలా డిస్గస్టింగ్ ప్రాబ్లం. దీనివల్ల కాన్ఫిడెన్స్ కూడా చాలా లో అయిపోతుంది కదండి. సో దిస్ అకర్స్ బికాస్ ఆఫ్ పిగ్మెంటేషన్, లేదంటే ఒక్కొక్కసారి లిప్ ట్యానింగ్. ఎస్ గైస్, లిప్స్ కూడా ట్యాన్ అవుతాయి అన్నమాట. సో యునో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే అఫ్ కోర్స్ కొన్ని స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఆ లిప్ డార్క్నింగ్ ఉంటే మేబీ ఈ హోమ్ రెమెడీస్ మీకు పనిచేయకపోవచ్చు. కానీ మీకు పిగ్మెంటేషన్ అండ్ ట్యానింగ్ వల్ల ఉంటే, మెలనిన్ కంటెంట్ మీకు ఎక్కువ లిప్లో ఉంటే, దీస్ రెమెడీస్ మే హెల్ప్ యూ. సో గైజ్, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే ఇది ఒక 2 స్టెప్ ప్రాసెస్ అండి, అండ్ ఇది డైలీ చేయాలి మీరు. సో ఫస్ట్ది మనం ఒక లిప్ స్క్రబ్ రెడీ చేస్తాం అన్నమాట. అది మీరు ఎవ్రీ నైట్, ప్రిఫరబ్లీ నైట్. ఎందుకు అంటే మన స్కిన్ కానీ ఏదైనా మనకి హీలింగ్ ప్రాసెస్ జరిగేది నైట్ టైంలో కాబట్టి స్క్రబ్బింగ్ ఎప్పుడైనా నైట్లో చేస్తే, ఈవెన్ ద స్కిన్ స్క్రబ్బింగ్ మీరు నైట్లో చేస్తే తర్వాత డైరెక్ట్గా ఏదైనా మాయిశ్చరైజర్ అదంతా రాసుకొని మనం పడుకుంటే, అండ్ ఇన్ దిస్ కేస్ మనం లిప్ బామ్ రాసుకొని పడుకుంటే బై మార్నింగ్ అదంతా మంచిగా అబ్జర్వ్ అయ్యి యువర్ లిప్స్ విల్ బీ ప్లంపర్. అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతే యువర్ లిప్ షేడ్ విల్ ఆల్సో డెఫినెట్లీ లైటన్ అవుతుంది అనమాట. సో ఈ లిప్ స్క్రబ్ అండ్ ఈ లిప్ బామ్ రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఇది చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని, మీకు అది స్పాయిల్ అయ్యే వరకు, స్పాయిల్ ఎలా అయింది అని ఎలా తెలుస్తుంది అంటారు కదా, కొంతమందికి డౌట్ ఉంటుంది, స్పాయిల్ అవుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా స్పాయిల్ అయితే దాని స్మెల్ మారిపోతుంది. సో స్మెల్ మారిపోయిందంటే ఇట్స్ టైమ్ టు థ్రో ఇట్ అవే అండ్ మేక్ అ ఫ్రెష్ బ్యాచ్. ఓకే, సో మీరు ఇది ఫాలో అవుతే యూ విల్ గెట్ ఫ్యాబులస్ రిజల్ట్స్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టెంట్లీ అంటే కొన్ని డేస్, కొన్ని మంత్స్ తర్వాత రావచ్చు. ఏదైనా ఇన్స్టెంట్ కాదు, అది మీరు గుర్తు పెట్టుకోండి. ఏదైనా ఇన్స్టెంట్ ఫెయిర్నెస్, ఇన్స్టెంట్ బ్రైట్నెస్, ఇన్స్టెంట్ అని వీడియోస్ ఉంటాయి కదా, don't fall for it guys, all that is not true. Okay, let me show you how it's done. ఈ DIY లిప్ స్క్రబ్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ మీకు ఏమేమి కావాలంటే 2 రోజ్ ఫ్లవర్స్, ఒక చిన్న బీట్రూట్ హాఫ్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ దానిమ్మ అండ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్. రోజ్ పెటల్స్ని బాగా వాష్ చేసి వేయండి. అందులో దానిమ్మ అండ్ మనం గ్రేట్ చేసిన బీట్రూట్. ఇది గ్రైండ్ చేశాక టెక్స్చర్ ఎలా ఉంది చూడండి, కొంచెం గ్రేనీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ షుగర్ వేసేయాలి. ఎక్కువ కలపకండి, ఎందుకంటే షుగర్ డిజాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో అప్ టు 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ మిక్స్చర్ని ఒక ఐస్ క్యూబ్ ట్రేలో వేసి సెట్ చేయొచ్చు. అండ్ మీ డైలీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక్కొక్క క్యూబ్ తీయొచ్చు అనమాట. ఇది ఫ్రీజర్లో పెట్టాలండి, ఫ్రిడ్జ్లో కాదు. సెకండ్ స్టెప్ ఇస్ ద లిప్ బామ్. దానికి మనకి ఏమేమి కావాలంటే 2 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ and few drops of lemon. ఇది కలిపేసి ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, అండ్ ఇదే మీరు లిప్ బామ్ లాగా వాడాలన్నమాట.
సో గైజ్ చూసారు కదా, ఈ 2-స్టెప్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది అండ్ మీరు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మీకు డైలీ కూడా చేసే పని ఉండదు ఇది. ఓకే, కానీ కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటి అంటే ఇందులో ఏదైనా ఒకటి ఫాలో అవ్వచ్చా అని. ఒకటి తప్పకుండా మీరు ఫాలో అవ్వచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ 2 ఫాలో అవుతే మీకు రిజల్ట్స్ తొందరగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను సెకండ్ స్టెప్లో మీకు లిప్ బామ్ కాకుండా ఘీ అండ్ లెమన్ లేదంటే గ్లిజరిన్ అండ్ లెమన్ వాడమని చెప్పాను కదా. అది ఎందుకు అంటే యాక్చువల్గా ఫ్లేవర్డ్ లిప్ బామ్, సింథెటిక్ లిప్ బామ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ట్రై టు యూజ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. న్యాచురల్ మంచి లిప్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. నేను కొన్ని లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను. అది మీరు లిప్ బామ్గా వాడితే మంచిది. ఎందుకంటే ఈ వ్యాజిలిన్ ఇస్ గుడ్, నో డౌట్, కానీ వ్యాజిలిన్ వల్ల కొంతమందికి డార్క్నింగ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో మీరు వ్యాజిలిన్ కాకుండా కొన్ని న్యాచురల్ లిప్ బామ్స్ యాజ్ ఇట్ ఈస్ నేను మీకు చెప్పింది పోస్ట్ చేస్తాను అన్నాను కదా, అది కాకుండా మీరు కంటిన్యూస్గా నెయ్యి వాడితే కూడా నెయ్యిలో లెమన్ కొంచెం వాడితే మీకు లిప్ లైట్నింగ్కి చాలా ఈజీగా హ్యాపీగా అవుతుందన్నమాట. ఓకే గైస్, ఐ హోప్ ఈ సింపుల్ డిఐవైస్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీ లిప్స్కి ఉన్న డార్క్నెస్ మీరు ఈజీగా పోగొడతారనమాట. Okay, so I hope you enjoyed this episode, and if you did, do not forget to subscribe, like and share, and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. See you on the other side. It's bye from Ashtrixx. ఈసారి ఎపిసోడ్ ఏంటి తెలుసా? The right way to wash your hair.